పంచేస్తా. ఈ పంచాయతీలోని బంజర్లు పంచేస్తా, మొత్తం పంచేస్తా. ఈ ఊళ్ళో ఉన్న పోరంబోకులు, మిగులు భూములు, తగులు భూములు మొత్తం పంచేస్తా. సార్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పక్క చిక్కిన గుమస్తావి, నువ్వు నాకేమి చెప్పద్దు. మున్సూపు కరణాన్ని పిలవండి. వాళ్ళని తీసేశారు సార్. ఓహో, సార్ పక్క చిక్కిన గుమస్తా, నువ్వు నాకేమి చెప్పొద్దన్నానా? ఈ ఊళ్ళో బంజర్ ఎంత ఉందో నీకు తెలుసా? నేను వీడియోనండి, నాకేం తెలీదు. ఆహా, పోనీ పోరంబోకు ఎంత ఉందో నీకు తెలుసా? పోరంబోకు నేను పంచాయతీ గుమస్తానని నాకేం తెలీదు. ఆహా, భూ సంస్కరణ చట్టమైంది. చట్టం ఢిల్లీ నుంచి కిందకు వచ్చింది, కింద నుంచి ట్రిబ్యునల్కి వచ్చింది, కానీ ఇంతవరకు పంపకాలు జరగలేదు. దీనికి అంతటి కారణం ఎవరు? నువ్వే. సార్ నువ్వా? సార్ అట్టయితే నువ్వే. సార్ భూ సంస్కరణలు సరిగా అమలు జరిగినందుకు నేను ఎవరిని తిట్టను, ఎవరిని నిందించను. ఈ భూములన్నీ సరిగా ఎలా పంచగలను? పంచేస్తాను, పంచేస్తాను, పంచేస్తాను. ఎవరయ్యా మీరు? బాజా భజంతిలతో వచ్చారు? అయ్యా వీడి పేరు అప్పనండి. వీడు సత్య నిజం చెప్పడండి. వీడి పేరు సుబ్బలండి, సత్యాపరం అడ్డండి. మరి వారు? ఒకప్పుడు ఎట్టోడండి, ఇప్పుడు మోగడండి. మీరెందుకు వచ్చారు? మీ దగ్గర మిగులు భూములు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. మా దగ్గర భూములు ఉంటే మేమెందుకు వస్తామండి? ఎరా సుబ్బన్న, మీరేమన్నా ఇస్తారేమో గుద్దేద్దామని వచ్చామండి. యారా అప్పన్నా? అవునరా సుబ్బన్న. ఓహో, అయితే మీరు ఈ ఊరి పేదవాళ్ళు అనమాట. పంచేస్తాను, పంచేస్తాను, మొత్తం పంచేస్తాను. ఈ ఊళ్ళో ఉన్న బంజర్లు, పోరంబోకులు, మిగులు భూములు, తగులు భూములు మొత్తం పంచేస్తాను. మాటి మాటికి డప్పు వాయించకయా, నేనేదో దండులో వేస్తున్నట్టుంది. ఎవరండి మీరు? సార్ బక్క చికెన్ గుమస్తాను, నాకేమీ చెప్పద్దు. చెప్పండి, ఈ ఊళ్ళో మీకు మిగులు భూములు ఏమైనా ఉన్నాయా? పంచేస్తాను, పంచేస్తాను, మొత్తం పంచేస్తాను. మీరు పనిచేసేదాకా ఆయన ఏం దాచుకోలేదురండి. ఆయన కోరుకున్న భూమి అంతా ఏనాడో పేదవాళ్ళకు పనిచేశారు. మా ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎవరు పంచమన్నారు? ఇంతకు మీరెవరు? నా పేరు రామయ్య. ఏమండి రామయ్య గారు, 100 ఎకరాలు ఈ ఊళ్ళో పడుందని కంప్లైంట్ రాశారు కదా, ఎక్కడుంది చెప్పండి. ఈ ఊళ్ళో నాలాంటి సన్నకారు రైతులు 4 తప్ప మిగతా వాళ్ళంతా భూమి లేని పేదవాళ్లే. ఈ ఊరి చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూమిని గదువుకుని సాగు చేసుకుంటున్నది భూపతి. మీరన్నట్టు నిజంగా పంపకాలే జరిగితే ఈ ఊళ్ళో భూమి లేని పేదవాడంటూ ఉండడు. ప్రభుత్వం నన్ను ఆఫీసర్గా వేసింది దానికోసమే, పేదవాళ్ళని లేకుండా చేయటం కోసం. బంజర్లు, పోరంబోకులు, మిగులు భూములు, తగులు భూములు పంచేస్తాను, పంచేస్తాను, మొత్తం పంచేస్తాను. పంచుతాం అని చెప్పి మీరు ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర కూకుంటే ఆ మిగులు భూమి ఏమన్నా మీ కాడికి నడిచి వచ్చిద్దా? వెళ్ళండి, ఆ భూపతి కోరి దగ్గరికి వెళ్ళి ఎంత మిగులు భూమి ఉందో కనుక్కొని ఊరందరికి పంచండి. కరెక్ట్. ఆ భూపతి ఎక్కడ? పక్క చికెన్ గుమస్తాను, నాకేమీ చెప్పద్దు. హానామి. సార్ 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 వెల్కమేషన్ బావగారు, వెల్కమేషన్. బావగారా? గుమస్తా, నాకంతా కన్ఫ్యూజ్ గా ఉంది. ఎవరి బావగారు? సార్ అర్థమైంది. ఇక నువ్వు నాకేం చెప్పకు. పంచేస్తా, మొత్తం పంచేస్తా. ఎక్కడ భూపతి? భూపతి గారంటే మీరేనా? నేనేనా పార్వతీ సింగ్ గారు అబ్బాయి. మా నాన్నగారి పేరు మీకెలా తెలుసు? సార్ నేను మాట్లాడొద్దన్నానా? చెప్పండి, మీ భూములు ఎక్కడ చెప్పండి. అదిగో ఆ కొండ కనిపిస్తుందా, అక్కడి నుంచి ఆ చింతల తోపు లేదు, ఆ చింతల తోపు దగ్గర నుంచి ఆ పెద్ద గట్టు మీదుగా వచ్చేసి ఇదిగో ఇక్కడి దాకా. అమ్మ బాబోయ్, ఇంత భూమి పంచేస్తాను, పంచేస్తాను. ఈ భూమి అంతా పంచేస్తాను. పంచుదో గానిలే. రేయ్, అవి అట్టుకొచ్చి ఇయ్యండ్రా. అలాగే బావగారు. రేయ్, అవి కూడా పట్టుకొచ్చి వెళ్ళు. అలాగే బావగారు. పంచేస్తాను, పంచేస్తాను, ఈ భూమి అంతా పంచేస్తాను. అది తీసి నోట్లో బెటరా, పంచడం ఆపేస్తాడు. ఇవన్నీ ఇంటికట్టుకెళ్ళి నీ పెళ్ళాం పిల్లలకి సమానంగా పంచేసి వెళ్ళు. సార్ 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 సార్